నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు? భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిలిచారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు ఇందిరాగాంధీ తీసుకుని 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ నిలిచారు. 2019లో ఆమె తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక మొదటిది తొలి ఎల్ఎన్జీ డీజిల్ రైల్ ప్రవేశపెట్టిన కేంద్రం. దేశంలోనే తొలి ఎల్ఎన్జీ డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ను భారతీయ రైల్వే లాంచ్ చేసింది. పర్యావరణ హితంగా మారేందుకు ఇంధన ఖర్చులు తగ్గడంలో ఇది కీలక ముందడుగని రైల్వే తెలిపింది. దీనివల్ల డీజిల్ వినియోగం 40% తగ్గడమే కాక కాలుష్యం తగ్గుతుందని పేర్కొంది. ఇక రెండవది ఫిబ్రవరి 7 నుంచి టీ20 క్రికెట్ ప్రపంచ కప్. అంతర్జాతీయ టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. తొలి రోజు భారత్ అమెరికా, విండీస్ స్కాట్లాండ్, పాకిస్తాన్ నెదర్లాండ్స్ తలపడనున్నాయి. భారత్ శ్రీలంక వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. ఇక మూడవది ముంబై వేదికగా నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్. ముంబై వేదికగా ఈ నెల 5-6 తేదీల్లో నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. మైక్రో న్యూట్రియంట్స్, స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అందించే అగ్రి ఇన్పుట్ సెక్టార్ వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇక నాలుగవది పిచోరా మిసైల్ సిస్టమ్ను డిజిటలైజ్ చేసిన భారత్. వాయుసేనకు చెందిన ఎయిర్ డిఫెన్స్ లో కీలక ముందడుగు పడింది. 1970ల నాటి పిచోరా మిసైల్ సిస్టమ్ను డిజిటలైజ్ చేసి ఆధునీకరించారు. రష్యాకు చెందిన ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మరింత బలం చేకూరనుంది. ఇక ఐదవది ఢిల్లీ వేదికగా భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం. ఢిల్లీ వేదికగా ఈరోజు భారత్ అరబ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీ, ఎనర్జీ, ఎడ్యుకేషన్, మీడియా, కల్చర్ అనే 5 అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ల్యాండ్ ఆఫ్ సన్ఫ్లవర్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.